తిరుపతి పరిధిలోని గూడూరు నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణముఖికి కూడా నీటి కేటాయింపులు జరగాలని శాసన మండలి సభ్యులు బలి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన నెల్లూరు ఐఏబీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత భూములు డెల్టా ప్రాంతం ఉందని, సోమశిల రిజర్వాయర్ పై స్వర్ణముఖి నది లాంటివి ఆధారపడి ఉన్నాయని, ఈ రిజర్వాయర్లకు సోమశిల కేటాయింపులు జరగాలని ఆయన సూచించారు. ఐఏబీ సమావేశంలో ఇంతమంది అధికారులు, ఇంతమంది ప్రజాప్రతినిధులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా తిరుపతి జిల్లా నుంచి రైతు సంఘాలకు సంబంధించి అయితేమి, అలాగే ఐఏబీకి సంబంధించి అయితేమి ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు. అది కానీ మేము గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగమైన ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళాం. తిరుపతి జిల్లాలో ఉన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా వాసులుగానే ఫీల్ అవుతుంటాం. ఈరోజు ఎక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి గూడూరు, వెంకటగిరి, సూలూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అధికారులు అలాగే రైతు సంఘ నాయకులు అందరూ వచ్చి పాల్గొంటే మంత్రి గారికి గతంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు, వారికి పూర్తి అవగాహన ఉంది మన తిరుపతి జిల్లాలో ఇప్పుడు మనం ఉన్న 3 నియోజకవర్గాల గురించి. ముందుగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, సూలూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం ఇందాక మంత్రి గారు చెప్పినట్టు తిరుపతి పట్టణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తిరుపతి, తిరుమలకి నీటి సరఫరా అనేది చాలా అవసరం. గత ఐఏబీ మీటింగ్లో 2 టీఎంసీలు ఇచ్చారు. ఈ ఐఏబీ మీటింగ్కి 4.75 టీఎంసీ ఇచ్చారు. అంటే 2 ఇంతలు చేసినందుకు ముందుగా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మా గూడూరు నియోజకవర్గం, సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, పెళ్లకూరు, నాయుడుపేట, ఓజీల మండలాల్లోకి స్వర్ణముఖి నదిలోకి ఇప్పుడు 2 టీఎంసీలు ఇచ్చారండి. కాకపోతే మాకు స్వర్ణముఖి నది కింద ఉన్న 48 చెరువులకి ఇంచుమించు 30,121 ఎకరాలకి వ్యవసాయానికి గాను 1.5 టీఎంసీ నీటి అవసరం ఉంటుంది. అలాగే తాగునీటి అవసరాల కోసం ఇంకొక 0.75 టీఎంసీలు నీటి అవసరం ఉంది. అలాగే 59 కిలోమీటర్ల పొడవున్న ఈ స్వర్ణముఖి నదిలోకి 0.75 ఎవాపరేషన్ లాస్ కింద చూడాల్సి ఉంటుంది. కాబట్టి టోటల్గా ఇప్పుడు ఇచ్చిన 2 టీఎంసీలకు కాకుండా 3 టీఎంసీలకు ఇస్తే అక్కడ ఉన్న రైతులకి, ప్రజలకి అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.